ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఇప్పుడు మరింతగా క్షీణించాయి. ప్రస్తుతం 100 కోడిగుడ్ల హోల్సేల్ ధర కేవలం 420 రూపాయలకు పడిపోవడం పరిస్థితి తీవ్రతను చూపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారంలో రోజుకు సుమారు 5 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో సుమారు సగం మాత్రమే రాష్ట్రంలో వినియోగం అవుతుండగా మిగిలిన 2.5 కోట్ల గుడ్లను ఇతర రాష్ట్రాలు మరియు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఇటీవల స్థానిక వినియోగం తగ్గడం, ఎగుమతులు మందగించడం వల్ల మార్కెట్పై తీవ్ర ప్రభావం పడింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రభావంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ముఖ్యంగా చెన్నై పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలోని పౌల్ట్రీ మార్కెట్కు భారీ దెబ్బ తగిలింది. ప్రస్తుతం ఎన్ఈసిసి ఒక్కో గుడ్డు ధరను 4.20 రూపాయలుగాన నిర్ణయించింది. అయితే హోల్సేల్ ధరలు తగ్గిన రిటైల్ మార్కెట్లో మాత్రం వినియోగదారులకు పూర్తి ప్రయోజనం అందడం లేదు. ఇక చికెన్ షాపుల్లో ఒక్కో గుడ్డును 5 నుంచి 5.50 రూపాయల వరకు, కిరాణా దుకాణాల్లో 6 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో 678 రూపాయలకు చేరగా, అప్పట్లో అయితే రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు 8 రూపాయలు, అప్పుడు 8 రూపాయల వరకు అయితే అమ్మారు. ఇక ఆ స్థాయి నుంచి ధరలు ఇంతలా పడిపోవడం పౌల్ట్రీ రంగంలో కలకలం రేపుతోంది. ఇక ఉత్పత్తికి తగిన ధర రాకపోవడంతో పెట్టుబడులు తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ యుద్ధం ఫలితంగా విమానాలు, నౌకా రవాణాకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో దుబాయ్లో బంగారాన్ని కూడా రాయితీపై అమ్మేస్తున్నారు. ఇక అధిక వ్యయాలకు తోడు డెలివరీలో అనిశ్చిత వల్ల కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తుండటమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధరపై $30 అంటే 2,700కు పైగా అప్పటి వరకు అయితే తక్కువే ఇచ్చేస్తున్నారని సమాచారం. ఇక దుబాయ్ నుంచి కొన్ని బంగారం డెలివరీలు అవుతున్నా మరికొన్ని ఆలస్యం అవుతున్నాయి. ఇక అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర $5,147 వద్ద ఉంది. అంతర్జాతీయంగా లోహం రూపంలో బంగారు వ్యాపారానికి దుబాయ్ కేంద్రంగా ఉంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోనూ దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఫలితంగా విమాన సర్వీసులు అరాకొరాగా నడుస్తున్నాయి. ఇక అందువల్ల దుబాయ్ నుంచి బంగారాన్ని వివిధ దేశాలకు డెలివరీ చేయడానికి ఆటంకం ఏర్పడుతున్నాయని, ఫలితంగా కొత్త ఆర్డర్లు ఇచ్చేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. ఇక డెలివరీ వ్యయాలు, బీమా ఖర్చులు గణనీయంగా పెరగడంతో పాటు సమయానికి సరుకు చేరుతుందన్న నమ్మకం అవ్వట్లేదని ఇందుకు కారణం అంటున్నారు. ఇక బంగారంపై పెట్టిన పెట్టుబడులను దీర్ఘకాలంగా వృధాగా ఉంచడం ఇష్టం లేక దుబాయ్ వ్యాపారులు అంతర్జాతీయ ధర కంటే తక్కువకే అమ్మేందుకు అయితే సుముఖత చూపుతున్నారు. ఇక ఈ వారంలో కొన్ని డెలివరీలు తరలిపోయినా శుక్రవారం కూడా పెద్ద మొత్తంలో నిల్వలు దుబాయ్లో ఉండిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాల ఇప్పట్లో ఆరిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయి. ఇక ప్రతీకగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై దాడులు ఉధృతిని పెంచుతోంది. దీంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు బేషరతుగా లొంగిపోవాలని టెహ్రాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దాంతో పాటు చర్చలేమీ ఉండబోవని స్పష్టం చేశారు. ఇక ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపికలో తన పాత్ర ఉంటే మంచిదని కూడా పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని దాదాపు 50 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సుప్రీం లీడర్ నివాస ప్రాంగణంలో నిర్మించిన భూగర్భ బంకర్ను కూడా ధ్వంసం చేసింది. ఇక
సంక్షోభ సమయాల్లో సుప్రీం లీడర్ను అత్యవసరంగా తరలించేందుకు ఏళ్ల తరబడి శ్రమించి ఈ బంకర్ను నిర్మించారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సీనియర్ అధికారులు సమావేశమయ్యేందుకు అందులో గదులు కూడా ఉన్నాయని తెలిపింది. హెజ్బొల్లా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని లెబనాన్లో రాజధాని బీరూట్ శివార్లతో పాటు పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇక అంతకుముందే టెల్ అవీవ్ హెచ్చరికలు జారీ చేయడంతో 95,000 మందికి పైగా అయితే బీరూట్ శివారు ప్రాంతాలు దక్షిణ లెబనాన్ను విడిచి వలస వెళ్లారు. ఇక బీరూట్లో ఇరాన్ రాయబార కార్యాలయం సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాల ఇప్పట్లో ఆరిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయి. ప్రతీకగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై దాడుల ఉధృతిని పెంచుతుంది. దీంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు బేషరతుగా లొంగిపోవాలని టెహ్రాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దాంతో చర్చలేమీ ఉండబోవని స్పష్టం చేశారు. ఇక ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపికలో తన పాత్ర ఉంటే మంచిదని కూడా పేర్కొన్నారు. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా చేసుకుని దాదాపు 50 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సుప్రీం లీడర్ నివాస ప్రాంగణంలో నిర్మించిన భూగర్భ బంకర్ను ధ్వంసం చేసింది. ఇక సంక్షోభ సమయాల్లో సుప్రీం లీడర్ను అత్యవసరంగా తరలించేందుకు ఏళ్ల తరబడి అయితే శ్రమించి ఈ బంకర్ను నిర్మించారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సీనియర్ అధికారులు సమావేశమయ్యేందుకు ఇందులో గదులు కూడా ఉన్నాయని తెలిపింది. హెజ్బొల్లా తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని లెబనాన్లో రాజధాని బీరూట్ శివార్లతో పాటు పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ బాంబులు వర్షం కురిపించింది. అంతకుముందే టెల్ అవీవ్ హెచ్చరికలు కూడా జారీ చేయడంతో 95,000 మందికి పైగా బీరూట్ శివారు ప్రాంతాలు తగిన దక్షిణ లెబనాన్ను విడిచి వలస వెళ్లారు. ఇక బీరూట్లో ఇరాన్ రాయబార కార్యాలయం సమీపంలోనూ ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ప్రత్యేక వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సమయంలో శ్రీ సూర్యనారాయణుని అవతారంలో సూర్యప్రభ వాహనంపై స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. సాయంత్రం సంధ్యవేళ చంద్రమౌళిగా కృష్ణావతారంలో చంద్రప్రభ వాహనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అర్చకులు మంత్రోచ్చరణాల మధ్య పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాల నడుమ వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు భక్తులకు కన్నుల పండుగగా నిలిచాయి.